డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి మేజర్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు లైపోసెక్షన్ చేయించుకోవచ్చంటారా? అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం కాంట్రా ఇండికేషన్ కాదండి. ఓన్లీ ప్రీరిక్విజిట్ ఈజ్ యుల్ హ్యావ్ టు మేక్ ష్యూర్ డయాబెటీస్ కంట్రోల్‌లో ఉందని. ఓకే. సర్జరీ ముందు వాళ్ళ డయాబెటీస్ అంటే లాస్ట్ 3 మంత్స్‌ది హెచ్‌బీఏవన్సీ అనే ఒక మెజర్‌మెంట్ తోటి చెక్ చేస్తాం. అది కాకుండా లేటెస్ట్ డయాబెటీస్ స్టేటస్ ఏముందనేది చూసి ఇన్ కేస్ ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ కంట్రోల్ దెన్ ఓన్లీ వీ కెన్ ప్లాన్. అండ్ అగైన్ థైరాయిడ్ ఈజ్ నాట్ ఒక థైరాయిడ్ ఒక్కటే కాంట్రా ఇండికేషన్ కాదు. థైరాయిడ్ లెవెల్ అంటే ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్ మరీ తక్కువ ఉన్న వాళ్ళకి టీఎస్హెచ్ అనే లెవెల్ ఎక్కువ ఉంటుంది బాగా. ఓకే. సో వాళ్ళకి ఏం చెప్తామంటే ఆ టీఎస్హెచ్ని క్లోజ్ టు నార్మల్ రేంజ్ తీసుకురావాలి. అబ్సల్యూట్ నార్మల్ అక్కర్లేదు. ఒక డబల్ ద నార్మల్ రేంజ్ ఉన్న టీఎస్హెచ్తో ప్రాబ్లం ఏం లేదు. టీఎస్హెచ్తో ప్రాబ్లం ఏమవుతుందంటే మరీ ఎక్కువ ఉంటే అనస్థీషియా నుంచి రికవరీ టైం లేట్ అవుతుంది. సో అందుకని అదొక్క రీజన్ తోటి దాన్ని నార్మల్ తెచ్చుకోమంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కాంట్రా ఇండికేషన్స్ కాదండి. నార్మల్ రేంజ్కి తెచ్చుకొని కంట్రోల్ చేసుకొని లైపోసెక్షన్ ఈజ్ అ సేఫ్ ప్రొసీజర్ టు డూ ఈవెన్ ఇన్ దట్. ఓకే. లైపోసెక్షన్‌లో ఎలాంటి అనస్థీషియా ఇస్తారు? యూజువల్లీ డిపెండ్స్ ఆన్ ద పార్ట్ అండి. ఇప్పుడు డబల్ చిన్ ఒక్కటే ఉంటుంది కొందరికి. సో వాళ్ళకి ఓన్లీ లోకల్ అనస్థీషియాని ఇస్తాం. అక్కడ వరకే ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఏరియాలోనే చేసేయచ్చు. ఓకే. కొందరికి ఆర్మ్స్ అండ్ అబ్డోమెన్ కావాలంటారు. వాళ్ళకి కంప్లీట్ అనస్థీషియానే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 ఏరియాస్ ఫుల్ బాడీకి ఇస్తారా? ఫుల్ బాడీ అనస్థీషియానే సేఫ్ అండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వచ్చిన రీసెర్చ్ ప్రకారం లేటెస్ట్ లిటరేచర్స్ ప్రకారం ఇవంతా ఏంటంటే ఫుల్ బాడీకి అనస్థీషియా ఇవ్వటమే సేఫర్ దాన్ గివింగ్ లోకల్ అనస్థీషియా ఎక్కువ వాల్యూమ్లో ఇవ్వడం కంటే, ఒక ఏరియాలో ప్రాబ్లీ ఒక 20-30 ml లోకల్ అనస్థీషియా ఇవ్వడం కంటే ఫుల్ బాడీ అనస్థీషియా ఇస్ సేఫర్. ఓకే. దీంట్లో లెస్ రిస్క్ ఉంటుంది.